లీలాశుకులచే రచింపబడిన శ్రీకృష్ణ కర్ణామృతమునందు ప్రథమాధ్యాయము 16వ శ్లోకాన్ని ఈరోజు మనం మననం చేసుకుందాం. మణినూపురవాచాలం వందే తచ్చరణం విభోః లలితాని యదీయాని లక్ష్మ్యాని వ్రజవీధిషు. మణినూపురవాచాలం వందే తచ్చరణం విభోః లలితాని యదీయాని లక్ష్మ్యాని వ్రజవీధిషు. విభోః తచ్చరణం వందే, స్వామి యొక్క ఆ చరణమునకు నమస్కరించుచున్నాను. ఏ చరణము? మణినూపుర వాచాలం, మణులు పొదిగిన అందెల రవళలతో సందడిగా మాట్లాడుచున్నదా అన్నట్లు ఉన్న ఆ చరణాలు. విభోః, స్వామి యొక్క, కృష్ణస్వామి యొక్క, తత్ ఆ చరణం అడుగును వందే నమస్కరించుచున్నాను. అది ఆ చరణం ఎక్కడ తిరుగుతుంది? వ్రజవీధిషు, వ్రేపల్లె వీధులయందు. యదియాని, ఏ చరణమునకు చెందినదో. లక్ష్మ్యాని, చిన్నెలు, గుర్తులు. లలితాని, అలంకారములో. మణులు పొదిగిన అందమైన అందెల రవళలతో చలగి చలగి మాట్లాడుచున్న దాని వలె నున్న స్వామి యొక్క ఏ అడుగు గుర్తులు, చిన్నెలు వ్రేపల్లె వీధులకు పెట్టని ఆభరణాలయ్యాయో అలాంటి అందమైన నడకలు నడిచే ఆ చరణమునకు ప్రణమిల్లుతున్నాను అని లీలాశుకుల వారు ఆ బాలకృష్ణు యొక్క అందమైన శ్రీచరణాలకు నమస్కరిస్తున్నాడు. ఆ శ్రీచరణాలకు తొడిగిన అందెల రవళులు భాషిస్తున్నట్లుగా గల్లు గల్లుమంటూ నడుస్తూ ఉంటే ఆ నడకలు, ఆ రవళులు ఆ వీధులకే అందాన్ని పెట్టని ఆభరణాలుగా ఉన్నాయి. అలాంటి ఆ చరణాలకు నమస్కరిస్తున్నాడు లీలాశుకుల వారు. అంత అందమైన ఆ చరణాలను ఎల్లప్పుడూ తన మనస్సులో నింపుకొని ఆ అందెల రవళులే వేదఘోషలుగా, వేదాంత పరిభాషలుగా భావిస్తూ ఆ శ్రీకృష్ణుడి కీర్తిస్తూ నమస్కరిస్తూ ఉన్నారు లీలాశుకుల వారు. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్. శుభం భూయాత్. స్వస్తి.